Viewers, very good morning. Welcome to Profit Master in ఇవాళ 22nd మార్చ్ మండే. ఈరోజు మార్కెట్స్ని ప్రభావితం చేయబోయే అంశాలు ఏంటి, ఈ వారం మేజర్గా మార్కెట్స్ గైడెన్స్ ఎలా ఉండబోతోంది, అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, దేశీయంగా ఏ ఫ్యాక్టర్స్ స్టాక్ ప్రైజెస్ని అలాగే మార్కెట్స్ని గైడ్ చేయించిన అంశాలని మాట్లాడుకుందాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కొద్దిగా వీక్నెస్ మనం చూసాం. ఆల్మోస్ట్ 0.7% మేర డౌ జోన్స్ కోల్పోతే S&P 500 0.06% మేర నష్టపోయి ఫ్లాట్గా ముగిసింది. నాస్డాక్ మాత్రం 0.76% పెరిగి 13,215 దగ్గర క్లోజ్ అయింది. అక్కడ ఒక్క పాయింట్ అంటే కొన్ని అంశాలు ఏంటంటే, ఒకటి ఇన్వెస్టర్స్ చాలా పాజిటివ్గా ఉన్నారు, ఎందుకంటే స్టిమ్యులస్ బూస్ట్ వచ్చింది. అనుకున్న దానికంటే కాస్త వేగంగానే, అంటే అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ వేగంగానే జో బైడెన్ ప్రభుత్వం వాళ్ళకి స్టిమ్యులస్ ఇవ్వడము, అలాగే అన్ఎంప్లాయీస్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇవ్వడము ఇమీడియట్గా, ఇవన్నీ పాజిటివ్ అంశాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ట్యాక్స్ వరీస్ కూడా ఉన్నాయి. ట్యాక్స్ వరీస్ అంటే ఇప్పుడు ప్రభుత్వం లక్షలు అంటే ఆల్మోస్ట్ $1.9 ట్రిలియన్ డబ్బును ఈ స్టిమ్యులస్ రూపంలో ఇప్పుడు అందిస్తుంది కోవిడ్ రిలీఫ్ కోసం. అయితే ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే ఖచ్చితంగా ట్యాక్స్లు పెంచాల్సిన పరిస్థితి ఉంది. కార్పొరేట్ ట్యాక్స్లు పెంచుతారని చెప్పి ముందు నుంచి అనుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ కార్పొరేట్ ట్యాక్స్ పెంచడం వల్ల కంపెనీస్ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళకి వేరే గత్యంతరం లేదు కాబట్టి మేబీ ట్యాక్స్ వరీస్ ఉంటాయన్నది ప్రభుత్వం చెప్తోంది. డ్యూరింగ్ ద ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్లో కూడా జో బైడెన్ ప్లెడ్జ్డ్ టు రైజ్ ద కార్పొరేట్ ట్యాక్స్ టు 28% ఫ్రమ్ 21%. సో జానెట్ ఎల్లెన్ గారు కూడా యూఎస్ ట్రెజరీ సెక్రటరీ, ఆమె కూడా ఈ ప్రపోజల్ని సపోర్ట్ చేస్తున్నారు. సో మేబీ అమెరికన్ మార్కెట్స్కి ఇది కొద్దిగా నెగిటివ్ అయ్యే అవకాశం అయితే ఉంది. యాజ్ ఆఫ్ నౌ చూస్తే ఏషియన్ మార్కెట్స్లో కూడా నికాయ్ లీడ్ చేస్తుంది. జపాన్ లీడ్స్ లాసెస్ ఇన్ మిక్స్డ్ ఏషియా పసిఫిక్ ట్రేడింగ్ డే, ఆల్మోస్ట్ 2% పైన నష్టాలను సూచిస్తోంది. SGX నిఫ్టీ కూడా కాస్త వీక్గానే ఉంది ఇవాళ. అండ్ మన దేశంలో చూస్తే కోవిడ్ కేసుల సంఖ్య మళ్ళీ అంతకంతకు పెరుగుతోంది. మనం ఆల్మోస్ట్ నవంబర్ స్థాయికి దాదాపుగా చేరుకుంటున్నాము. రోజుకి 44-45 వేల కేసుల సంఖ్య కొత్తగా మన దేశంలోకి వస్తున్నాయి, పెరుగుతోంది. మహారాష్ట్ర, ఎస్పెషల్లీ మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో కేసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇది కొద్దిగా టెన్షన్ పెట్టిస్తుంది. వ్యాక్సినేషన్ స్టిల్ ఇప్పటికీ కూడా మనం వ్యాక్సినేషన్ అట్లీస్ట్ 1 డోస్ వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళ సంఖ్య జస్ట్ 2.72% మాత్రమే, కనీసం 3% కూడా లేదు ఓవరాల్ మన పాపులేషన్లో. అలాగే ఫుల్లీ వ్యాక్సినేషన్ చేసుకున్న వాళ్ళ సంఖ్య 0.55, 0.5% కూడా ఓవరాల్గా మన పాపులేషన్లో ఫుల్లీ వ్యాక్సినేషన్ చేసుకునే వాళ్ళ సంఖ్య లేదు. సో ఇప్పుడు ఈ లెక్కన ఇంత నత్తనడకన మనం వెళ్తూ ఉంటే ఎప్పుడు మనం జనాలందరికీ వ్యాక్సిన్ ఇస్తాము, అట్లీస్ట్ 40-50% వస్తే తప్ప ఈ హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం లేదు, ఇతరుల నుంచి ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం లేదు. కాబట్టి మార్కెట్స్ దీన్ని చాలా టెన్షన్గా తీసుకుంటున్నాయి. చాలామంది మనకు ఫోన్లు చేసి, సార్ కోవిడ్ కేసుల సంఖ్య బాగా పెరుగుతుంది కదా, ఇప్పుడేమో ప్రాఫిట్ బుక్ చేసేసుకొని మొత్తం ఎంటైర్ ప్రాఫిట్స్ ఆర్ఎల్స్ ఆఫ్ ద టేబుల్ తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా, మార్కెట్స్ బాగా పడిపోతాయేమో అన్న భయం ఉందన్న ఫీల్ చాలామంది ఇన్వెస్టర్స్లో ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ప్యానిక్ ఉందా అంటే అంత ప్యానిక్ ఉందని చెప్పలేం, ఖచ్చితంగా లేదని కూడా చెప్పలేం. ఎందుకంటే ఎప్పటికప్పుడు అది స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది, సెక్టార్ స్పెసిఫిక్ ఉంటుంది, మనం ఎంటర్ అయిన ప్రైస్ ఉంటుంది, ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి అలా జనరలైజ్ చేసి చెప్పడం కష్టం అవుతుంది. బట్ స్టిల్ ఇప్పటికి కూడా మంచి ప్రాఫిట్స్ ఏదైనా స్టాక్స్లో ఉంటే బుక్ చేసుకోవడం మంచిది. అయితే ఎంటైర్గా 100% స్టాక్ బుక్ చేసుకోవాలంటే అది కూడా అవసరం లేదు. స్టాక్ అట్లీస్ట్ ఒక 5% పెరిగినప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్స్లో నుంచి 10-15% అట్లా బుక్ చేసుకుంటూ సాధ్యమైనంత వరకు క్యాష్లో ఉండడం మంచిదిగా కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బెటర్ మనం ఆఫ్ ద టేబుల్ కొద్ది గొప్ప ప్రాఫిట్స్ తీసుకుంటూ ఉండడం మంచిది. అండ్ IPOస్కు సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో వాళ్ళు ET అవార్డ్స్ ఇచ్చారు కాబట్టి మోస్ట్లీ దాని మీదే ఫోకస్ ఎక్కువగా ఉంది. ఇండికేటర్స్ రిఫ్లెక్ట్ ఇండియాస్ రివైవల్, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు, సీతారామన్ గారు. సీతారామన్ సేస్ గవర్నమెంట్ మానిటరింగ్ US డెవలప్మెంట్స్ టు అవాయిడ్ టెంపర్ టెంట్రమ్, అదొకటి. అండ్ రివైవల్ కూడా చాలా స్పష్టంగా ఉంది వివిధ రంగాల్లోని డేటా పాయింట్స్ చూస్తే అని చెప్పి ఆయన చెప్తున్నారు. బట్ ఓవరాల్గా ఎందుకంటే మనకి సాటర్డే సండే మేజర్ న్యూస్ ఏం లేదు కాబట్టి మార్కెట్స్ను ప్రభావితం చేసేంత న్యూస్ ఎక్కడ కనిపించలేదు. మనకి ఎక్కువగా తమిళనాడు ఎలక్షన్స్, అలాగే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంది. మోస్ట్లీ అంతా అవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్
ఇదొకటి ప్రొప్రైటరీ ట్రేడర్స్ హూ అవుట్ప్లేడ్ ఎఫ్ఐఎస్ అండ్ హెచ్ఎన్ఎస్ ఇన్ ద పాస్ట్ వీక్ బై మేకింగ్ మోస్ట్ ఆఫ్ 6% ఇన్ ద నిఫ్టీ ఫాల్. సో ఎక్కువగా ఈ ప్రొప్రైటరీ ట్రేడర్స్ అంతా కూడా బేరిష్ బెట్స్ వైపు మార్కెట్స్లో ఉన్నారు. ఎందుకంటే మార్కెట్స్లో కొద్దిగా సెల్లింగ్ వస్తుంది, వాళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువగా సెల్లింగ్ వైపే ఉన్నారన్నది ఒక డేటా బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బేరిష్ బెట్స్ వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో అనేది ఒక అంశం. అలాగే ఐపీఓస్కు సంబంధించి చూస్తే ఐపీఓ స్టాక్స్ రైడ్ లెవరేజ్డ్ మనీ బట్ మెనీ ఫాల్ బిలో లిస్టింగ్ ప్రైస్. కొన్ని స్టాక్స్ మినహా మిగిలిన స్టాక్స్ ఈ మధ్యకాలంలో వచ్చిన ఐపీఓస్ అన్నీ కూడా అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఏమి చేయట్లేదు. ఇనిషియల్గా పోర్షన్ హెచ్ఎన్ఐ పోర్షన్ 100 రెట్లు సబ్స్క్రైబ్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది, కానీ బట్ 52 వీక్ హై నుంచి చాలా స్టాక్స్ పడుతున్నాయి. రీసెంట్గా వచ్చిన ఎంటార్ టెక్నాలజీస్ కూడా ఆల్మోస్ట్ 650 రెట్లు హెచ్ఎన్ఐ పోర్షన్ ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పటికీ కూడా లిస్టింగ్ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 10% పడింది. 52 వీక్ హై నుంచి ఆల్మోస్ట్ 16 to 20% దాకా క్రాక్ అయింది. మిసెస్ బెక్టార్ ఫుడ్స్ చాలామంది ఎంటర్ అయ్యారు ఈ స్టాక్లో, 45% డౌన్ ఫ్రమ్ 52 వీక్ హై అండ్ లిస్టింగ్ ప్రైస్ నుంచి కూడా 31% కరెక్ట్ అయింది. కెమ్కాన్ స్పెషాలిటీ కూడా ఆల్మోస్ట్ లిస్టింగ్ ప్రైస్ నుంచి 43% కరెక్ట్ అయింది. హెరాన్బా ఆల్మోస్ట్ 30% కరెక్ట్ అయింది లిస్టింగ్ నుంచి. క్యామ్స్ ఒకటి, ఇది కూడా బట్ స్టవ్ క్రాఫ్ట్ రీసెంట్గా చూస్తే అది కూడా 6% డౌన్. యాంటనీ వేస్ట్ హ్యాండ్లింగ్ మేనేజ్మెంట్ ఇది కూడా ఆల్మోస్ట్ 39% దాకా నష్టపోయింది. అండ్ మెజగాన్ డాక్ ఐపీఓ కూడా పీక్ నుంచి ఒక 13% దాకా నష్టపోయింది. సో రీసెంట్గా లిస్ట్ అయిన ఈజీ ట్రిప్ ప్లానర్స్ కూడా ఆల్మోస్ట్ 382 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అవుతాయి. 52 వీక్ హై నుంచి 11% నష్టపోయింది. లిస్టింగ్ రోజున హై నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5-2% దాకా కోల్పోయింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఓల కోసం ప్రతి ఐపీఓ కోసం వెంటపడకుండా కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది. ఎందుకంటే అండ్ దానితో చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే ఎగబడి లిస్టింగ్ రోజే కొనడం కూడా చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం ఇప్పుడు. సో డస్ట్ సెటిల్ డౌన్ అయిన తర్వాత మంచి ప్రైస్ డిస్కవరీ అయిన తర్వాత మాత్రమే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో కొనండి. అండ్ సేమ్ టైం నేను పదే చెప్తున్నట్టు ఇప్పుడు వస్తున్న ఐపీఓస్ అన్నీ కూడా అధిక శాతం ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ మాత్రమే వస్తున్నాయి. ఆఫర్ ఫర్ సేల్ అంటే కంపెనీకి చిల్లి గవ్వ కూడా రాదు. ప్రమోటర్లు మన దగ్గర నుంచి డబ్బులు మంచి ప్రీమియంతో డబ్బులు కలెక్ట్ చేసుకొని షేర్లు మనకు అమ్మేసి వాళ్ళు సైడ్ అవుతున్నారు. దానివల్ల కంపెనీకి ప్రయోజనం లేదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అప్పుడు మాత్రం ఐపీఓలో మనకి అట్లీస్ట్ కంపెనీ 100 రూపాయలు డబ్బులు తీసుకుంటుంది మన దగ్గర నుంచి అంటే ఆ 100 రూపాయలను అట్లీస్ట్ 50-60% అన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ విస్తరించేందుకు అవకాశం ఉంటుంది, అప్పులు తీర్చుకునేందుకు అప్పులు తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు కంపెనీ గ్రో అవుతే ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ రెవెన్యూస్ మీద ఉంటుంది, మార్జిన్స్ మీద ఉంటుంది, ఈపీఎస్ మీద ఉంటుంది. అలా కాకుండా 100కు 100 వాళ్ళ జోబులో వేసుకుని వెళ్ళిపోతే ఇప్పుడున్న కంపెనీ అలాగే పర్ఫామ్ చేస్తుంది. సో కంపెనీ మీద ప్రమోటర్స్కి ఇంట్రెస్ట్ కూడా కాస్త తగ్గుతుంది. ఎందుకంటే ఐపీఓ మంచి సాలిడ్ సెక్సీ ప్రైజింగ్తో డబ్బులు తీసుకుని మన దగ్గర నుంచి వాల్యుయేషన్స్లో ఎంత బుల్ మార్కెట్లో తీసుకుని బయటికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ ఫోకస్ కూడా మారుతుంది. అటువంటిప్పుడు అంత మనం ఫ్రెంజీ అయ్యి అసలు మళ్ళీ ఇలాంటి ఐపీఓస్ వస్తాయా రావా అని ఆత్రపడి కొని చేతులు కాల్చుకోవద్దు అనేది మా సలహా. అండ్ బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో సెంటర్ టార్గెట్స్ గ్లోబల్ మేజర్స్ ఫర్ చిప్ ప్లాంట్స్. సో ఐటీ డిపార్ట్మెంట్ చూస్తుంది పొటెన్షియల్ ప్లేయర్స్ని ఇండియాలో తీసుకురావాలని చెప్పి గ్లోబల్ ఫర్మ్స్ లైక్ యూరోప్, జపాన్, సౌత్ కొరియా, తైవాన్, యూఎస్లో కొన్ని ప్రాంతాల్లో సెమీ కండక్టర్ కంపెనీస్ని ఇండియా తీసుకురావాలనేది కంపెనీ ప్లాన్గా పెట్టుకుంది. అలాగే గెయిల్ సెట్ టు కిక్ ఆఫ్ అసెట్ మానిటైజేషన్ ఇన్ ఆయిల్ సెక్టర్. సో దీనికోసం ఒక ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ని కూడా ఫ్లోట్ చేసి నెక్స్ట్ ఇయర్ చేయాలనేది కంపెనీ ప్లాన్ చేస్తుంది. అండ్ పైప్ లైన్ నెట్వర్క్స్ హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్, గెయిల్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 15 to 20,000 క్రోర్స్ మేర వాల్యూని అన్లాక్ చేసి విక్రయించాలని చెప్పి ప్రభుత్వం భావన. అలాగే గవర్నమెంట్ కన్సిడర్స్ బ్లాకింగ్ ఐపీ అడ్రసెస్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్. సెవరల్ చైనీస్ యాప్స్, అడల్ట్ సైట్స్ బ్యాన్డ్ బై బ్లాకింగ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రసెస్. ఇప్పుడు కూడా క్రిప్టో కరెన్సీ కూడా అలాంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. బట్ స్టిల్ ఇంకా ఒక క్లారిటీ లేదు. నిజంగా ప్రభుత్వం ఈ క్రిప్టో కరెన్సీస్ని ప్రోత్సహిస్తుందా లేకుంటే వీటిని పూర్తిగా సంపూర్ణంగా బ్యాన్ చేస్తుందా ఎలా అనేది స్టిల్ ఇంకా క్లారిటీ లేని పరిస్థితుల్లో మనం క్రిప్టో కరెన్సీస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కాస్త రిస్క్తో కూడుకున్న వ్యవహారం. దాని మీద కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈజింగ్ కన్సర్న్స్, ఇంప్రూవింగ్ ఫండమెంటల్స్, ఫైర్ అప్ యూపీఎల్. సో యూపీఎల్ మెల్లగా అప్పులు తగ్గించుకుంటుంది. కన్సర్న్స్ ఏవైతే మేనేజ్మెంట్ మీద ఇష్యూస్ ఉన్నాయో అవి కొద్దిగా సబ్సిడైజ్ అవుతున్నాయి. ఫండమెంటల్స్ కూడా పెరుగుతున్నాయి. క్యాష్ ఫ్లోస్ ఈ మార్చ్ క్వార్టర్లో పెరిగాయి. ఇవన్నీ కూడా ఈ యూపీఎల్ స్టాక్ని
కొద్దిగా పైకి తీసుకెళ్లే విధంగా కనిపిస్తున్నాయి. నెట్ డెట్ ఆల్మోస్ట్ ఇప్పుడు 1.5 ఉంటే నెక్స్ట్ ఇయర్కి 1.3, అలాగే తర్వాత ఇయర్స్లో 0.8 వరకు నెట్ డెట్ తగ్గచ్చు ఈక్విటీతో పోలిస్తే అన్నది ఒక పాయింట్. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మెల్లగా పెరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ROCE రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అలాగే పెరిగే అవకాశం ఉంది. ఎబిటా మార్జిన్ కూడా పెరగవచ్చని చెప్పి అంచనా కడుతున్నారు. దాదాపు 27,837 కోట్ల రూపాయల అప్పు ఈ కంపెనీ నెత్తిన ఉంది. అది ఈ మధ్యకాలంలో దాదాపు 4,000 కోట్ల రూపాయల మేర అప్పును కూడా కంపెనీ తగ్గించుకుంది. కాబట్టి మెల్లిమెల్లిగా ఏదైనా కరెక్షన్స్లో ఈ స్టాక్ని పిక్ చేసుకోవచ్చు అనేది అనలిస్ట్ చెప్తున్నమాట. సో ఇది మేజర్గా న్యూస్. మండే కదా, సాధారణంగా న్యూస్ కొద్దిగా తక్కువే ఉంటుంది. బట్ స్టిల్ కొద్దిగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండండి. వ్యక్తిగతంగా కూడా నాట్ ఓన్లీ మార్కెట్స్ కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. హెల్త్ ఈజ్ మోర్ దెన్ వెల్త్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.